వాళ్ళు రాజగోపాల్ రెడ్డిని ఎట్లా పాసిఫై చేస్తారు? వారిదైతే నాకు తెలిసి ఒకే ఇంట్లో రెండు అనే దాని విషయంలోనే కొంత ఆగి ఉన్నదని నేను అనుకుంటున్నా. పెర్ఫార్మెన్స్ దృష్ట్యా గానీ, ఎలిజిబిలిటీ దృష్ట్యా గానీ వారికి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు రీజాయిన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. రీజాయిన్ చేసుకునేప్పుడు ఏమో హామీ ఇచ్చారు, నీకు మంత్రి పదవి ఇస్తా అని. ఇప్పుడు మంత్రి పదవి హామీ ఇస్తా అని ఇప్పుడు వివేక్ కి రాజగోపాల్ రెడ్డి ఇద్దరికి హామీ ఇచ్చారు. వివేక్ విషయంలో నిలబెట్టుకున్నారు. అక్కడ కూడా ఇంట్లో ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు. అట్లా అనుకుంటే మాకు ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. వాటిని ఏ రోజైనా నేను ఎవరికైనా చెప్తున్నాము మేము కామ్గా. ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్ లో ఉన్నది. కానీ రాజగోపాల్ రెడ్డి గారిది మీరు అన్నట్టుగా కొంచెం ఆయనది డిఫరెంట్ గానే ఉన్నది. సో గతంలో కూడా నేను ఒక సమావేశంలో బట్టి గారి ఇంట్లో అనుకుంటా జయరాం రమేష్ గారు కూడా ఆ రోజు చెప్పి ఉండే, యూ హ్యావ్ టు వెయిట్ రాజ్, ఎందుకంటే కొంత సమయం పడుతుంది అన్నట్టుగా అన్నప్పుడు కూడా ఆయన ఆశపడుతున్నది అనేది కాదు, ఆయనకు అవకాశం కూడా దగ్గరికి వచ్చి ఉండే. నాకు తెలిసి ఫైనలైజ్ అయిన టైంలో ఇప్పుడు మా రవీంద్రన్న లాంటి వాళ్ళు, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు ఒక ఇంటి రెండు ఇచ్చారు. మాది కుటుంబ పార్టీ.